మనం స్టార్ట్ చేసిన 30 డేస్ 30 ప్రాపర్టీస్ ఛాలెంజ్ డ్రాప్ అవుతూనే వస్తుంది. డే 3కి 2 డేస్ గ్యాప్ ఇస్తే డే 4కి ఆల్మోస్ట్ 3 డేస్ అయితే గ్యాప్ వచ్చింది. ఒక 1 వీక్ వీడియోస్ ఇలానే వస్తాయి. 2 డేస్కి 3 డేస్కి ఒక వీడియో లాగా. ఆ తర్వాత డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. 30 డేస్ 30 ప్రాపర్టీస్ ఛాలెంజ్లో ఈరోజు డే 4. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మన ఛానల్ 3K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. మీరు ఎలాగైనా నెక్స్ట్ 10 to 15 డేస్లో 3K సబ్స్క్రైబర్స్ చేస్తే అదే నాకు హ్యాపీ అవుద్ది. ఎందుకంటే మీరు ఇచ్చే సబ్స్క్రైబర్స్ వల్లే నాకు పుష్ అప్ అనేది వస్తుంది. ఇక ఇంటి గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. మన దగ్గర ప్రాపర్టీస్ అంటే ల్యాండ్స్, హౌసెస్ అండ్ అలాగే ప్లాట్స్ ఏది కావాలన్నా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 15x45, మొత్తం 1.5 సెంట్స్లో అయితే ఉంటుంది. నార్త్ ఫేసింగ్ హౌస్, ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ గేట్లోకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వచ్చేసి స్టెప్స్, దాని పక్కనే వాష్ ఏరియా అయితే పెట్టించారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెక్స్చర్ డిజైన్ అయితే పెట్టించారు. మెయిన్ డోర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. రాయల్గా కనబడుతుంది ఇలాంటి డోర్స్ అయితే. మెయిన్ డోర్కి వచ్చి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టారు. ఇప్పుడు మనం హాల్లోకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక వాల్కి అయితే టెక్స్చర్ డిజైన్ అయితే పెట్టించారు. అండ్ సీలింగ్లో పిఓపి డిజైన్ చూసుకుంటే డిజైన్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కలరింగ్ కూడా మంచి కలరింగ్ అయితే యూజ్ చేశారు. ఇక 2 బెడ్రూమ్స్ కూడా ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసీ మ్యాటి ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు మనం మెయిన్ డోర్లోకి ఎంట్రీ కాగానే స్ట్రైట్గా అయితే కిచెన్ పెట్టించారు. కిచెన్ పక్కనే వాష్ బేసిన్ అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అయితే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే వాళ్ళకున్న టెక్స్చర్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. డిజైనింగ్ మాత్రం చాలా బాగుంది. నాకు మాత్రం ఇల్లు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఉంటుంది, మంచి లొకేషన్లో ఉంటుంది. అండ్ అలాగే చూడ్డానికి కూడా చాలా బాగుంది. రీసెంట్ కన్స్ట్రక్షన్ కాబట్టి నో వరీడ్ అబౌట్ దిస్. ఇప్పుడు కిచెన్లోకి ఎంట్రీ కాగానే చుట్టూ సెల్ఫ్స్ అయితే పెట్టించారు. అండ్ మనం చూసుకున్నట్టయితే టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. సింపుల్గా టైల్స్ చేయించారు. అండ్ వెంటిలేషన్ కోసం పైన ఒక విండో అయితే ఉంటుంది. కబోర్డ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ కిచెన్ మాత్రం సింపుల్గా చాలా బాగుందండి కిచెన్ వచ్చేసి. అండ్ ఈ కిచెన్లోనే ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ గది అయితే చిన్నగా పెట్టించారు. అండ్ ఎంట్రన్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. కిచెన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న వాష్ బేసిన్ చూసుకున్నట్టయితే మనం రాయల్గా చాలా సింపుల్గా అనిపిస్తుంది. అండ్ ఎక్కువ డెకరేట్ లేకుండా సింపుల్గా చాలా బాగుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్గ్రౌండ్ డిజైన్ మాత్రం అదిరిపోయింది. మెయిన్గా సెల్ఫ్ చేయించుకుంటే మాత్రం అదే కబోర్డ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వుడ్ వర్క్ మొత్తం చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. మీలో ఎవరైనా ఈ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మనం ప్రెజెంట్ వచ్చేసి ఇంటీరియర్ డిజైన్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ డోర్ డిజైన్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. నాకు మెయిన్గా ఈ మధ్యలో ఉన్న డిజైన్ అయితే అదిరిపోయింది. ఓన్లీ పెయింట్ వేయించకుండా సపరేట్ డిజైన్ అయితే వేయించారు. ఇక మాస్టర్ బెడ్రూమ్లో పిఓపి డిజైన్ చూసుకుంటే కలరింగ్ సింపుల్ డిజైన్ చాలా బాగుంది. అండ్ అలాగే స్ట్రైట్గా వచ్చేసి ఇంకో డోర్ అయితే ఉంటుంది. అది వచ్చేసి సౌత్ ఫేసింగ్ అయితే డోర్ ఉంటుంది. దాని పక్కలే వెంటిలేషన్ కోసం యూపీవీసీ స్లైడ్ విండో అయితే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే చుట్టూ సరౌండింగ్స్లో హౌసెస్ అయితే ఉన్నాయి. దానివల్ల సెక్యూరిటీ వైజ్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఫ్యామిలీస్ ఉన్నా, ఇంట్లో లేడీస్ ఉన్నా చాలా బాగుంటుంది సెక్యూరిటీగా. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ వాల్ మాత్రమే కట్టించారండి. ఒక కాంపౌండ్ లాగా 1.5 feet స్పేస్ అయితే వదిలి కాంపౌండ్ లాగా అయితే కట్టించారు. అండ్ చుట్టూ అయితే ఉండదు, ఓన్లీ అదింత మాత్రమే ఉంటుంది. ఈ బెడ్రూమ్లో ఒక వాళ్ళకి అయితే డిఫరెంట్ కలర్ వేయించారు. అండ్ మనం వాష్రూమ్ చూసుకున్నట్టయితే వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు. చుట్టూ టైల్స్ అయితే పెట్టించారండి. 1.5 సెంట్స్లో అయినా 2 బెడ్రూమ్స్లో అయినా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాష్రూమ్ కూడా మరీ చిన్నగా అయితే లేదు. సెల్ఫ్స్ కూడా మరీ తక్కువ అయితే పెట్టించలేదండి, ఎక్కువైనా పెట్టించారు. ఇల్లు మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ 1.5 సెంట్స్లో 2 బెడ్రూమ్స్ ఇలా ఉంటాయని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే 1.5 సెంట్స్ స్పేస్ కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ బెడ్రూమ్ అదే మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ 2 డోర్స్ కూడా సేమ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. బట్ డిజైన్ మాత్రం జస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్ లాగానే ఒక వాళ్ళకి డిఫరెంట్ కలరు అండ్ అలాగే పిఓపి డిజైను, వెంటిలేషన్ కోసం ఒక విండో, సెల్ఫ్స్ అన్నీ ఉంటాయి. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే 2 బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్కి వచ్చేసి కీ అయితే వేశారు, అందుకే వీడియోలో చూపించలేకపోయా. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకుంటే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 15x45, మొత్తం 1.5 సెంట్స్లో అయితే ఉంటుంది. నార్త్ ఫేసింగ్ హౌస్, ఫ్రంట్లో 30 feet రోడ్ అయితే ఉంటుంది. 30 feet రోడ్ ఉండడం వల్ల అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 38 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయి.
ఈ బిల్డర్ వచ్చేసి మొత్తం 2 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయించాడు. పక్క హౌస్, ఈ హౌస్. పక్క హౌసెస్ అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. జస్ట్ ఈ హౌస్ మాత్రమే ఉంది ప్రెజెంట్. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఉమామహేశ్వర్ నగర్, కల్లూరు మండల్, కర్నూలు జిల్లా. ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూస్తుంటే అస్సలు మిస్ అవ్వకండి. 38 lakhs అంటే చాలా తక్కువ ప్రైస్. అండ్ అలాగే నెగోషియేషన్ కూడా ఉంటుంది ఈ ఇంటికి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసేసేయండి. వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయిపోండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి.